ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ జీటీ ఛానల్. సో చూడండి, ఈరోజు మనము శ్వాస వ్యవస్థ చూడండి, మేము జ్ఞానేంద్రియాల వ్యవస్థ గురించి చెప్తూ ఇప్పటికీ మనము జీర్ణ వ్యవస్థ గురించి, సో తర్వాత వచ్చేసి మనకు శ్వాస వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం. సో జీర్ణ వ్యవస్థ అయిపోగొట్టాం. సో నెక్స్ట్ వచ్చేసి మనము శ్వాస వ్యవస్థ గురించి చెప్పుకుంటాం. సో చూడండి, శ్వాస వ్యవస్థ. సో అసలు మనం ఏ వ్యవస్థల గురించి చెప్పుకున్నామంటే, సో అస్థిపంజర వ్యవస్థ, తర్వాత వచ్చేసి మనకు జీర్ణ వ్యవస్థ, ఇప్పుడు శ్వాస వ్యవస్థ. ఇది మూడో వ్యవస్థగా మనం చెప్పుకుంటున్నాం. చూడండి, శ్వాస వ్యవస్థ. సో శ్వాస వ్యవస్థ మనకు ఒక శక్తి ఉత్పాదక వ్యవస్థ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? శ్వాస వ్యవస్థను మనము ఒక శక్తి ఉత్పాదక వ్యవస్థగా చెప్పవచ్చు. చూడండి, ఒక శక్తి ఉత్పాదక వ్యవస్థగా చెప్పవచ్చు. అర్థమవుతుందా? అది ఏ విధంగానో మనం క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకుందాం. సో చూడండి, శ్వాస వ్యవస్థనైతే ఒక శక్తి ఉత్పాదక వ్యవస్థగా చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి చూడండి, అసలు ఈ ఆంగ్లంలో దీన్ని రెస్పిరేషన్ అంటారు. సో శ్వాసక్రియను మనం ఏమంటామంటే రెస్పిరేషన్ అంటాం. ఈ రెస్పిరేషన్ అనేది రెస్పైర్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి రావడం అనేది జరిగింది. సో ఈ రెస్పిరేషన్ అనేటువంటి ఈ పదం, ఆంగ్ల పదం రెస్పైర్ అనేటువంటి లాటిన్ భాష పదం నుంచి రావడం అనేది జరిగింది. సో దాని అర్థం ఏంది? లాటిన్ భాషలో దాని అర్థం ఏంటంటే పీల్చడం అని అర్థం. చూడండి, పీల్చడం. సో అప్పుడు ఇంతకుముందు దానికి శ్వాసక్రియ అనే పేరు అనేది లేదు. సో ఓన్లీ పీల్చడం అనే పిలిచేవారు. సో దాదాపు 14వ శతాబ్దం వరకు. సో 14వ శతాబ్దం నుండి మనం పీల్చడం తీసేసి శ్వాసక్రియగా పెట్టుకోవడం అనేది జరిగింది. సో చూడండి, శ్వాసక్రియగా పెట్టుకోవడం అనేది జరిగింది. సో చూడండి, శ్వాసక్రియ కేవలం మనం మానవులైనా జరిపేది అంటే సజీవులు మొత్తం మనకు శ్వాసక్రియను జరుపుతాయి. సో చూడండి, మనకు మొక్కలు కూడా మనకు శ్వాసక్రియను జరుపుతాయి. ఏ సమయంలో? రాత్రి సమయంలో. సో గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ప్రతి సజీవి కూడా శ్వాసక్రియను దాని పద్ధతుల ద్వారా ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ శ్వాసక్రియలో మనకు చూడండి, ఒకటి నిశ్వాసం అని, ఒకటి ఉచ్ఛ్వాసం అని ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రెండింటి కలయికనే మనము శ్వాసక్రియ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఉచ్ఛ్వాసం అంటే ఏమిటంటే, మనము గాలి పీల్చుకోవడానే ఉచ్ఛ్వాసం అన్నాం. సో నిశ్వాసం అంటే ఏంటంటే, మనం గాలిని బయటకు వదలడాన్ని నిశ్వాసం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా గాలిని లోపలికి పీల్చుకుంటూ, సో గాలిని బయటికి వదులుతూ ఉండే ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే శ్వాసక్రియ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, శ్వాసక్రియ. సో మా ఇన్ఫర్మేషన్ చూడండి, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము ఎక్కడైనా సరే మేము పొరపాటు చేసినా, లేకపోతే మ్యాటర్ ఏమన్నా తక్కువగా చెప్పినా, మేము చివరికి వెళ్ళేసరికి దీన్ని ఎగ్జాంపుల్తో సహా యాడ్ చేసి అక్కడ చెప్తాం. సో దాంతోపాటు మీకు ఏమైనా అర్థం కాకపోయినా, సో మేము మ్యాక్సిమం లాస్ట్ వరకు దీన్ని అర్థం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. సో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి. సో ఇది 7th క్లాస్ అండ్ 10th క్లాస్లో ఉండడం అనేది జరిగింది. 7th న్యూ, 10th ఉంది. అర్థమవుతుందా? సో చూడండి, శ్వాసక్రియ. సో శ్వాసక్రియలో మనకు నిశ్వాసం, ఉచ్ఛ్వాసం అనే భాగాలు అనేటివి ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే చూడండి, మనకు కణాలలో కానీ, సో చూడండి మొక్కల యొక్క పత్రాలలో కానీ, పత్ర రంధ్రాలలో కానీ మనకు ఆక్సిజన్ వినియోగం అనేది జరుగుతుంది. సో చూడండి, అసలు ఆక్సిజన్ వినియోగము పత్రాలలో ఎందుకు జరుగుతుందో మీకు డౌట్ రావచ్చు. నేనేమంటున్నా ఇక్కడ, ఆక్సిజన్ వినియోగం మామూలుగా మొక్కలు ఏం చేస్తాయి? కిరణజన్య సమక్రియ ద్వారా ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అది కరెక్టే, అది పగలపూట. సో రాత్రిపూట ఏం జరుగుతుందంటే చూడండి, అవే మొక్కలు రాత్రిపూట మనకు శ్వాసక్రియను జరిపి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి కొద్ది మొత్తంలో. కాబట్టి పెద్దవాళ్ళు చెప్తుంటారు, సో రాత్రిపూట చెట్ల కింద నిద్రించొద్దు ఎక్కువ శాతం అని. దానికి గల కారణం ఇది. సో చూడండి, అందుకనే కణాలలో పత్రరంధ్రాల్లో ఆక్సిజన్ వినియోగం ఏ విధంగా జరుగుతుంది, సో ఏ విధంగా ఉపయోగించుకుంటారనేటువంటి పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే డుబ్రోవిచ్. గుర్తుపెట్టుకోండి. సో ఈ డుబ్రోవిచ్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, ఫస్ట్ నేను ఒక్కొక్క పార్ట్ గురించి చెప్పుకుంటూ చెప్పుకొచ్చిన తర్వాత మొత్తం మీకు మళ్ళా ఊపిరితిత్తుల గురించి మొత్తం చెప్తా. సో చెప్పిన తర్వాత ఈ ఒక పార్ట్ని తీసుకొని అది అసలు వాయు వినిమయం అనేది ఏ విధంగా జరుగుతుంది, మనకు శక్తి అనేది ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, సో వాయు సహితంగా అంటే వాయువు ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది,
సో వాయువు లేనప్పుడు అంటే వాయురహిత శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పేసి దీన్ని దాంతోపాటు మనకు దీనికి సంబంధించినటువంటి వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమేమి ఉన్నాయో చెప్పుకొని సో మనం అక్కడి నుంచి క్లోజ్ చేసేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కొక్క భాగం గురించి డిస్కస్ చేయాలి. జీర్ణ వ్యవస్థలో అయితే మనం ఏ విధంగా ఒక్కొక్క భాగం గురించి డిస్కస్ చేసామో సో ఆ విధంగా మనం ఒక్కొక్క భాగం గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఆ డిస్కస్ చేసే ముందు ఇంకొక జనరల్ టాపిక్. సో ఎందుకంటే 7th లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ నిశ్వాసం ఉచ్ఛ్వాసం అని ఉంది కదా. సో ఈ నిశ్వాసం ఉచ్ఛ్వాసాన్ని మన శ్వాసక్రియ అంటాం. సో చూడండి, ఒకసారి గాలి పీల్చి సో ఒకసారి గాలి వదలడాన్ని మన శ్వాసక్రియ అంటాం. అది సో అదే ఒక నిమిషం పాటు మనం ఉచ్ఛ్వాసం నిశ్వాసం చేయడాన్ని మనం ఏమంటామంటే శ్వాసక్రియ రేటు అంటాం. సో గుర్తుపెట్టుకోండి, శ్వాసక్రియ రేటు అంటే ఏంటంటే మనము గాలిని పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. సో ఉచ్ఛ్వాసం చేసుకుంటాం, నిశ్వాసం చేస్తూ ఉంటాం. సో అది ఎంతవరకు తీసుకుంటారంటే 1 నిమిష కాలానికి తీసుకుంటారు. సో 1 నిమిషానికి లెక్కిస్తారనమాట ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని. అర్థమవుతుందా? సో ఆ నిమిష కాలాన్ని మనం ఏమంటామంటే శ్వాసక్రియ రేటు అని చెప్తాం. ఈ శ్వాసక్రియ రేటు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే వేరే విధంగా ఉంది. సో ఇప్పుడు న్యూ ప్రకారమే చెప్పుకోవాలి కాబట్టి న్యూ ప్రకారం వెళ్తే శ్వాసక్రియ రేటు మనకు 15 నుంచి 18 సార్లు శ్వాసక్రియ రేటు అని చేసుకుంటాం. ఒక వయోజన మానవుడు సాధారణంగా 15 నుంచి సో చూడండి 15 నుంచి 18 సార్లు మనకు శ్వాసక్రియ రేటు చేయడం అనేది జరుగుతుంది. లేదా ఏదో ఒక పని చేయడం ద్వారా కానీ లేకపోతే ఒక వ్యాయామం చేయడం ద్వారా కానీ సో ఈ విధంగా జరిగినప్పుడు బాడీకి ప్రెషర్ పెరిగినప్పుడు మనకేమవుతుందంటే 25 సార్లు మనము చూడండి 25 సార్లు శ్వాసక్రియ రేట్ అనేది చెప్తూ ఉంటాం. సో ఇది మనకు న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, శ్వాసక్రియ రేటు 1 నిమిషానికి సాధారణంగా మానవుడు 15 నుంచి 18 సార్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సో ఒక ప్రెషర్ పడినప్పుడు మనకు ఒక శ్వాసక్రియ రేట్ అనేది పెరిగి 20 సార్లు అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది మనకు న్యూలో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ శ్వాసక్రియ రేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క భాగం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, జీవులలో సో చూడండి జనరల్ టాపిక్ ఇది కూడా. సో జీవులలో దాని వాతావరణ పరిస్థితిని బట్టి పరిసరాల అనుకూలను బట్టి మనకు శ్వాస అవయవాలు అనేవి మారుతూ ఉంటాయి. సో అవి కూడా డిస్కషన్ చేద్దాం తర్వాత. అర్థమవుతుందా? సో మనకైతే ఊపిరితిత్తులు అనేవి ఉండడం అనేది జరిగింది. సో చేపలకు ముప్పాలు ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈ విధంగా రకరకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి సో చూడండి, ఫస్ట్ మనము వీటి యొక్క ఇంట్రడక్షన్ మొత్తం చేసుకున్న తర్వాత దీనిలో వెళ్ళేసి తర్వాత మళ్ళీ లాస్ట్ జనరల్ టాపిక్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ చూసుకుంటే మనకు నాసిక రంధ్రాలు అనేటివి ఉంటాయి. సో చూడండి, సెకండ్ వన్ తీసుకుంటే మనకు నాసిక కుహరం అనేది ఉంటుంది. సో చూడండి, నాసిక కుహరం. థర్డ్ వన్ తీసుకుంటే మనకు గ్రసని అనేది ఉంటుంది. సో గ్రసని. సో ఫోర్త్ వన్ దగ్గరికి వస్తే మనకు స్వరపేటిక అనేది వస్తుంది, స్వరపేటిక. సో ఫిఫ్త్ వన్ తీసుకుంటే మనకు వాయునాళం అనేది వస్తుంది. తర్వాత మనకు వాయు నాళికలు అని చెప్తాం, దీన్ని శ్వాస నాళికలను కూడా చెప్పొచ్చు. తర్వాత మనకు రక్తకేశ నాళికలు అనేటివి ఉంటాయి. దీనికాడికి ముందు మనకు వాయు గోనులు అనేటివి ఉంటాయి. తర్వాత మనకు రక్తకేశ నాళికలు అనేటివి రావడం అనేది జరుగుతుంది. సో ఇవి మనం భాగాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఒక్కొక్క పార్ట్ గురించి చెప్పుకుంటే తర్వాత మనం మళ్ళీ ఊపిరితిత్తుల గురించి మొత్తం చెప్పుకోవాలి. సో చూడండి, ఫస్ట్ నాసిక రంధ్రాలు. సో నాసికం అంటే ముక్కు అండి. సో అర్థమవుతుందా? సో నాసిక రంధ్రాలు. సో ముక్కుకు ఉన్నటువంటి మన దగ్గర 2 రంధ్రాలు ఉన్నాయి కదా. సో ఈ 2 రంధ్రాల ద్వారా మనం ఏం చేస్తాం, ఓన్లీ గాలిని పీల్చుకుంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ గాలిని పీల్చుకుంటాం. ఈ నాసిక రంధ్రాల ద్వారా ఒక పని ఏంటంటే గాలిని పీల్చుకుంటాం. సో ఇదే మనకి టెక్స్ట్ బుక్లో ఉండడం అనేది జరిగింది. సో నాసిక కుహరం అంటే నాసిక రంధ్రాల నుంచి ఈ భాగంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే నాసిక కుహరం అని చెప్తాం. సో ఇది మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. సో మృదులాస్థితో ఇక్కడ చూడండి మెత్తటి భాగం అనేది ఉంటుంది. సో వాతావరణంలో ఉన్నటువంటి గాలి నాసిక రంధ్రాల ద్వారా మనం పీల్చుకున్నప్పుడు సో మనకు కొంత తేమను కలిగినటువంటి గాలి మన ముక్కులోకి వెళ్ళడం అంటే మన నాసికంలోకి అంటే ముక్కులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా వెళ్ళినటువంటి గాలి సో చూడండి
అక్కడ ఉన్నటువంటి తేమతో, సో అక్కడ కూడా తేమ ఉంటుంది మనం చూసుకున్న వ్యవస్థ, అక్కడ కూడా మనకు నాసిక కుహరంలో తేమ అనేది ఉంటుంది. సో ఈ వాతావరణంలో ఉన్నటువంటి తేమ గాలి ద్వారా ఆ సడన్ ప్లేస్కి వెళ్ళేసి సో అక్కడ ఉన్న తేమతో కలిసి మనకి అక్కడ ఎక్కువ తేమ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గాలి అనేది కూడా వేడిని పొందుతుంది అక్కడ. సో గాలి కూడా వేడిని పొందుతుంది ఇక్కడ నాసిక కుహరంలో. ఇదే నాసిక కుహరంలో మనకు సో వెంట్రుకలు అనేటివి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, సో కేశాలు ఎందుకు ఉంటాయి ఇవి అంటే చూడండి, ఇవి ఏదన్నా సరే దుమ్ము ధూళి సో హానికరమైన పదార్థాలు సో గాలి ద్వారా మన ముక్కులోకి వెళ్ళినప్పుడు మనకు అడ్డుకొని రక్షించడానికి ఉపయోగపడుతుంటాయి ఈ నాసిక కుహరంలో ఈ వెంట్రుకలు అనేటివి. సో అర్థమవుతుందా? సో ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ అధిక తేమ వేడి, సో ఈ గాలి మనకు నాసిక కుహరంలోకి వచ్చేస్తుంది. సో ఆ పీల్చినటువంటి గాలి నాసిక కుహరంలోకి వచ్చేస్తుంది. నాసిక కుహరం నుంచి మనకు గ్రసని దగ్గరికి వెళ్తుంది. సో ఇది చూసుకుంటే మనము ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది నాసిక రంధ్రాలు అనుకుంటే, సో చూడండి ఇవి నాసిక కుహరం. సో ఇక్కడికి వస్తే గ్రసని. సో ఈ విధంగా గ్రసని. సో ఈ విధంగా మనకు భాగాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి ఈ గ్రసన దగ్గరకు వచ్చినటువంటి వాయువు అసలు గ్రసన దగ్గర ఏం పని ఉంది, సో దీని విధి ఏంది, ఈ శ్వాస వ్యవస్థలో గ్రసని యొక్క విధి ఏంటంటే గ్రసని అనేది రెండు నాళాలను వేరు చేస్తూ సో దాని విధికి ఏ దాంట్లోకి ఏది వెళ్ళాలి సో అనే నిర్ణయించే ఒక పరికరంగా మనం చెప్పవచ్చు, ఒక అవయవంగా చెప్పవచ్చు గ్రసని. ఏ విధంగా అంటే మనకు ఆహార నాళం ఉంది, సో చూడండి, అలాగే వాయునాళం కూడా ఉంది. సో ముక్కు ద్వారా పీల్చినటువంటి గాలి వాయునాళం ద్వారా వస్తుంది, నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహార నాళం ద్వారా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి రెండు ఏం చేస్తాయంటే సడన్ ప్లేస్లో అటాచ్ అవ్వడానికి ఈ విధంగా జంక్షన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో సడన్ ప్లేస్లో ఈ విధంగా రావడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనకు జాయింట్ దగ్గర సో గ్రసని, సో ఇక్కడ చూడండి సడన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మనకు గ్రసని అనేది ఉంటుంది. సో గ్రసని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాయువు, సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆహారం, అర్థమవుతుందా? సో చూడండి వీటి రెండింటిని డివైడ్ చేసేది గ్రసని. సో ఈ గ్రసని ఏం చేస్తుందంటే ఆహార నాళంలోకి ఆహారం మాత్రమే పంపిస్తుంది, సో వాయునాళంలోకి వాయువు మాత్రమే పంపిస్తూ ఉంటుంది. సో దీని విధి అది. సో గ్రసని యొక్క విధి ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఆహార నాళం నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని ఆహార నాళంలోనే వెళ్ళడానికి, సో ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాయునాళం నుంచి వాయువును సో వాయునాళంలోకి పంపడానికి మాత్రమే మనకు గ్రసని ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఒకసారి మీరు చూస్తే మీరు ఎప్పుడైనా సరే భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ గ్రసని ఏం చేస్తుందంటే అది ఏ వైపు వెళ్ళాలో అర్థం కాక సో ఆహారాన్ని ఏం చేస్తుంది, సో మనకు అప్పుడు ఏమవుతుందంటే పొరపాడినట్టు ఉంటుంది. సో అంటే పొరమాలింది అంటారు కదా, సో అది దాన్ని మనం ఉక్కిరి అవ్వడం అని చెప్తూ ఉంటాం. సో దాని గల కారణం ఏంటంటే అప్పుడు మనము ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనకు ఆహార నాళంలో వెళ్ళాల్సినటువంటి ఆహారం సో వాయునాళంలోకి వెళ్తుంది. దానికి గల కారణం గ్రసని సరిగ్గా పనిచేయకపోవడం అనేది మనకు అర్థం కావాలి. సో చూడండి గ్రసని యొక్క విధి ఏంటంటే ఆహారాన్ని ఆహారనాళంలోకి పంపడం, సో వాయువుని వాయునాళంలోకి పంపడం, ఇదే దీని విధి. సో గ్రసని దాటుకొని వచ్చినటువంటి వాయువు, సో చూడండి గ్రసని భాగాన్ని దాటుకొని వచ్చినటువంటి ఈ వాయువు స్వరపేటిక దగ్గరికి రావాలి. సో చూడండి స్వరపేటిక. సో స్వరపేటిక అంటే మనకి ఈ భాగంలో మృదులాస్థి ఎముకలతో మధ్యలో ఏముంటుందంటే ఒక పేటిక అనేది ఉంటుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఈరోజు మాట్లాడుతున్నామంటే సో చూడండి సంగీతంలో పాటలు పాడుతున్నామంటే సో మన వాయిస్ ఇంత బాగుంది, సో మన వాయిస్ మనకు నచ్చుతుంది, సో మన వాయిస్ మొత్తము చేస్తున్నది స్వరపేటిక నుంచి వస్తాయి. మన శబ్దాలు మొత్తం స్వరపేటిక ద్వారానే రావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా వస్తుందంటే ఈ వాయువు, సో పిలిచినటువంటి వాయువు తరంగ రూపంలో చలిస్తూ ఆ స్వరపేటికలు ఏం చేస్తుంటాయంటే కంపిస్తూ ఉంటాయి. సో మనం మాట్లాడుతున్నప్పుడు స్వరపేటిక కంపిస్తూ మనకు స్వరాలు అంటే మాటలు శబ్దాలు అంటే బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అర్థమవుతుందా? సో చూడండి ఇది స్వరపేటిక విధి, అంతే, ఏం లేదు. స్వరపేటిక విధి మనకు శబ్దాలు బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత చూసుకుంటే మనకు వాయునాళం. సో స్వరపేటికను దాటినటువంటి ఈ వాయువు ఈ వాయునాళంలోకి రావాలి. సో ఎక్కడికి రావాలి? వాయునాళంలోకి రావాలి. సో చూడండి ఆహారనాళం కూడా ఉంటుంది, సో వాయునాళం కూడా ఉంటుంది పక్క పక్కనే, కానీ గ్రసని డివైడింగ్ ప్రకారం మాత్రం వాయునాళంలోకి వాయువు వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాయునాళంలోకి ఇప్పుడు వాయువు అనేది రావడం అనేది జరుగుతుంది.
సో ఇక్కడికి వచ్చినటువంటి వాయునాళం, సో మనకు ఇక్కడ చూడండి సి ఆకారంలో ఉన్నటువంటి ఎముకల నిర్మాణం. సో ఆ ఎముకలు కూడా ఏం నిర్మాణం అంటే మృదులాస్థి. సో మృదులాస్థి నిర్మాణంతో కలిగినటువంటి ఎముకలతో ఈ వాయునాళం అనేది మనకు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో చూడండి మనకి ఇక్కడ ఎముక మెత్తగా కనిపిస్తుంటుంది. సో ఆ మృదులాస్థితో ఏర్పడినటువంటి ఈ వాయునాళం మనకు ఉండడం జరుగుతుంది. కేవలం దీని విధి ఏంటంటే వాయువును ఊపిరితిత్తులకు చేర్చడం. సో ఈ వాయువును ఇక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తులకు చేర్చడానికి సహకారంగా ఉంటుంది, అంతే. తర్వాత చూసుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చెప్పిన నాసిక రంధ్రాల కాడ నుంచి సో వాయునాళం వరకు, సో చూడండి ఇంతవరకు చెప్పిన ప్రతి దాంట్లో కూడా సో చూడండి మనకు తేమ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దాంతోపాటు ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది అంటే వేడి, దాన్ని మనం వేడి అంటాం. సో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. సో తేమ అనేది కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది లోపలికి వెళ్ళే కొలది. ఇది మీరు మ్యాటర్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నేను చెప్పినటువంటి టైటిల్కి మీకు మ్యాచ్ కావాలంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, సో ఈ విధంగా వాయునాళంకి వచ్చినటువంటి ఈ వాయువు ఏమవుతుందంటే సో చూడండి ఈ భాగం వచ్చిన తర్వాత 2 చీలికలుగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అర్థమవుతుందా? సో 2 చీలికలుగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాయునాళం నుంచి సో గుర్తుపెట్టుకోండి 2 చీలికలుగా ఏర్పడుతుంది. సో దాన్ని మనం వాయునాళికలు అని చెప్తాం. సో ఈ విధంగా ఉన్నటువంటి వాయునాళం, సో చూడండి ఇంకా పెద్ద గీతం. సో చూడండి ఈ విధంగా ఉన్నటువంటి వాయునాళం ఏమవుతుందంటే ఈ విధంగా 2 చీలికలుగా ఏర్పడుతుంది. అర్థమవుతుందా? సో దీన్ని మనం ఏమంటామంటే వాయునాళికలు అంటాం. సో దీన్ని మనం ఏమంటాం వాయునాళికలు అంటాం. సో ఇది వాయునాళం. దీనిలో నుంచి వచ్చినటువంటి వాయువు ఈ వాయునాళికల ద్వారా ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. సో 2 చీలికలుగా ఏర్పడి మనకు ఊపిరితిత్తుల్లోకి నాళికల ద్వారా వాయువు అనేది ప్రసరించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి వాయువు మనకు ఏమవుతుందంటే సో కేశవ రూపంలో ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో ఈ రూపాలలో ఉంటాయి. సో ఇక్కడ మనకు ఏముంటాయి అంటే ఇవి వాయునాళికలు ఏం చేస్తాయంటే ఊపిరితిత్తుల్లోకి వచ్చి ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించిన తర్వాత చూడండి ఇక్కడ మొత్తం మనకు వాయుగోణుల నిర్మాణం అనేది ఉంటుంది. సో వాయుగోణుల నిర్మాణాన్ని మనం ఏమంటామంటే ఊపిరితిత్తులు అంటాం. సో గుర్తుపెట్టుకుని తర్వాత చెప్తాను మళ్ళా. సో ఈ వాయుగోణులు అనేటువంటి సో ఈ విధంగా ఆకారం కలిగినటువంటి వాయుగోణులు అనేటివి మనకు ఊపిరితిత్తులో ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ వాయువులు ఏం చేస్తాయంటే వాయుగోణుల దగ్గరికి వెళ్తాయి. సో వాయుగోణుల దగ్గరికి వెళ్తే సో ఈ వాయుగోణులు ఏం చేస్తాయంటే చూడండి, సో ఇవే వాయు యొక్క గోణులు. సో ఇవేం చేస్తాయంటే చూడండి ఇవి తీసుకొచ్చినటువంటి వాయువులో సో ఏం చేస్తాయంటే స్టోరేజ్ చేసుకొని నిల్వ చేసుకొని అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ను రక్తానికి అందిస్తాయి. సో రక్తానికి అందిస్తాయి. వేటి ద్వారా? రక్తకేశ నాళికల ద్వారా సో వాయునాళాలకు అందిస్తాయి. సో వాయుగుణులకు అందిస్తాయి. సో ఈ విధంగా అందించినటువంటి ఈ ఆక్సిజన్ని రక్తానికి అందిస్తుంది. దాంతోపాటు రక్తంలో ఉన్నటువంటి CO2ను ఈ వాయుగుణం అనేది నిల్వ చేసుకుంటుంది. అంటే ఈ వాయుగుణంలో రక్తనాళికలతో కనెక్షన్ నుండి ఆ వాయువులో ఉన్నటువంటి ఆక్సిజన్ని రక్తానికి ఇస్తూ సో దాంతోపాటు రక్తకేశ నాళికలలో ఉన్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి వాయుగుణంలో నిల్వ చేసుకుంటుంది. సో వీటి విధి ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఇది మనకు ఒక్కొక్క వ్యవస్థలో ఉన్నటువంటి భాగం. అర్థమవుతుందా? సో మనకు శ్వాసక్రియ ప్రక్రియ అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇది మీకు ఒక్కొక్క వ్యవస్థ ఏమేమి ఉన్నాయి ఇందులో చెప్పడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీకు రక్తకేశ నాళికల వరకు కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు శ్వాస వ్యవస్థలో ఏ ఏ భాగాలు ఉన్నాయో తెలుసు. ఏ ఏ భాగాలు ఉన్నాయో మనకి ఇప్పుడు పూర్తిగా తెలుసు. సో ఏమేమి ఉన్నాయి? సో నాసిక రంధ్రాలు ఉన్నాయి, నాసిక కుహరం ఉంది, గ్రసని ఉంది, స్వరపేటిక ఉంది, వాయునాళం ఉంది. సో వాయు నాళికలు ఉన్నాయి, సో వాయుగుణులు కూడా ఉన్నాయి, రక్తకేశ నాళికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి మనకు ఊపిరితిత్తుల గురించి తెలుసుకోవాలి. సో శ్వాసక్రియకు ఉపయోగపడేటువంటి అవయవాలు ఏంటివి? ఊపిరితిత్తులు. సో చూడండి ఊపిరితిత్తులు, వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఇది తీసేస్తాం, ఇంకా అవసరం లేదు. సో చూడండి ఊపిరితిత్తులు. సో
ఊపిరితిత్తులు మనకు ఒక జత అనేటివి ఉంటాయి. సో చూడండి, ఒక జత ఊపిరితిత్తులు అనేవి మనకు ఉండడం అని జరుగుతుంది. సో ఈ ప్రక్కటెముకల్లో అమరి ఉన్నటువంటి, సో చూడండి, ఉదర భాగంలో ప్రక్కటెముకల్లో ఎముకల్లో అమరినటువంటి అవయవం మనకు ఊపిరితిత్తులు. సో ఈ ఊపిరితిత్తులు మనకు ఒక జత ఉంటాయి. సో ఈ ఒక జతలో ఊపిరితిత్తులలో మనం చూసుకుంటే ఎడమ వైపు ఉన్నటువంటి, సో చూడండి, ఎడమ వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తులు సో చిన్నగా ఉంటాయి. సో చిన్నదిగా ఉంటుంది. ఏదాంతో పోలిస్తే కుడి ఊపిరితిత్తుతో పోలిస్తే ఎడమ ఊపిరితిత్తులు అనేటివి చిన్నదిగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ భాగంలో మనకు గుండె అనేది ఉంటుంది. సో గుండె ఉండడం వల్ల ఎడమ వైపున సో మనకు ఎడమ ఊపిరితిత్తులు అనేది కొంచెం చిన్నగా ఉండడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? సో ఈ ఊపిరితిత్తులు అనేటివి సో మనకు ఏ విధంగా ఏర్పడతాయి, సో వేటితో ఏర్పడినాయి అంటే ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏంటంటే చూడండి, క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం వాయుగోణులు. గుర్తుపెట్టుకోండి, వాయుగోణులు. సో ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం మనకు వాయుగోణులుగా చెప్పవచ్చు. ఎందుకంటే మిలియన్ల కొద్దీ ఉన్నటువంటి ఈ వాయుగోణుల యొక్క ఈ వాయుగోణుల యొక్క నిర్మాణంతోనే సో వాటి కలయికతో మనకు ఊపిరితిత్తులు అనేవి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో తర్వాత ఈ ఊపిరితిత్తులను ఆవరించి మనకు ఈ విధంగా 2 పొరలు అనేవి ఉంటాయి. సో చూడండి, ఊపిరితిత్తుని ఆనుకొని మనకు 2 పొరలు అనేవి ఉంటాయి. సో ఈ పొరలను మనము ఫ్లూరా అంటాం. సో ఏమంటాం? ఫ్లూరా పొరలు అని చెప్తాం. అర్థమవుతుందా? సో 2 పొరలు ఉంటాయి, ఊపిరితిత్తులను ఆనుకొని 2 పొరలు అనేవి ఉంటాయి. సో ఆ పొరలను మనం ఫ్లూరా అని చెప్తాం. సో చూడండి, ఈ పొరలలో మనకు మధ్య భాగంలో ద్రవంతో నిండి ఉంటాయి. ఈ ద్రవాన్ని మనం ఏమంటామంటే ఫ్లూరా ద్రవం అని చెప్తాం. అర్థమవుతుందా? సో ఫ్లూరా ద్రవం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫ్లూరా అనేటువంటి 2 పొరలు ఉంటాయి. సో ఆ ఫ్లూరా 2 పొరల మధ్యలో ద్రవంతో నిండి ఉంటుంది. సో ఈ ద్రవము మనకు ఫ్లూరా ద్రవం అంటాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే అగాధాలు జరిగినప్పుడు, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన ఊపిరితిత్తులు కాపాడుకోవడానికి గల కారణము ఈ ఫ్లూరా ద్రవం. సో ఇది ఆఘాతాల నుంచి, సో ప్రమాదాల నుంచి మనకి ఏదైనా జరిగినప్పుడు సడన్లీ సో ఇవి మనకు రక్షణగా ఉంటాయి. ఏటికి? ఊపిరితిత్తులకు. సో ఫ్లూరా ద్రవం అనేది మనకు ఆఘాతాల నుంచి మనకు రక్షణ చేయడానికి ఉపయోగపడుతుంది. సో చూడండి, కాబట్టి ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే పల్మనాలజీ అంటాం, లేదా ఫ్లూరాలజీ అంటాం. పల్మనాలజీ లేదా ఫ్లూరాలజీ అంటాం. సో వీటి గురించి అధ్యయనం చేసినటువంటి డాక్టర్లు, సో వీటి గురించి చేసినటువంటి డాక్టర్లు మనం ఏమంటామంటే పల్మనాలజిస్ట్ అంటాం, లేదా ఫ్లూరాలజిస్ట్ అని చెప్తాం. చూడండి, ఈ విధంగా మనకు ఊపిరితిత్తుల గురించి చెప్పడం అనేది జరిగింది. సో ఇంట్రడక్షన్ పార్ట్లో సో ఒక జత ఊపిరితిత్తులు అనేవి ఉంటాయంటే 2 ఊపిరితిత్తులు ఉంటాయి. సో దాంట్లో కూడా ఎడమ ఊపిరితిత్తు అనేది చిన్నదిగా ఉంటుంది. దానికి గల కారణం గుండె అనేది ఉంటుంది. సో ఆ భాగంలో మనకు గుండె అనేది ఉంటుంది. ఎడమ వైపు గుండె ఉండడం వల్ల మనకు ఊపిరితిత్తులు అనేది కొంచెం తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అక్కడ. సో దాంతోపాటు చూసుకుంటే ఈ ఊపిరితిత్తులు అనేది మనకు వాయుగుణుల నిర్మాణం. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ వాయుగుణుల నిర్మాణం మనకు ఈ ఒక ఊపిరితిత్తు అవయవాన్ని ఏర్పరుస్తుంది. సో ఇది శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ఊపిరితిత్తుల యొక్క విధి ఏంటంటే చూడండి, శ్వాసక్రియ. సో ఊపిరితిత్తుల యొక్క విధి ఏంటంటే శ్వాసక్రియ. ఇప్పుడు చూడండి, శ్వాసక్రియ మనకు పురుషులలో శ్వాసక్రియకు పురుషులలో ఏం సహాయం చేస్తుందంటే ఉదార విధానం అనేటువంటి భాగం మనకు ఉపయోగపడుతుంది. అదే 10th క్లాస్ ప్రకారం వెళ్తే. సో స్త్రీలకైతే సో 10th క్లాస్లో ఉంది. సో ప్రక్కటెముకలు ఉపయోగపడతాయి. ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. సో ఉదార విధానం ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ భాగంలో ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఉదార విధానం. అర్థమవుతుందా? సో మనకు ఉదార విధానం అనేది ఈ విధంగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఊపిరితిత్తుల కింది భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, మనకు ఈ ఉదార విధానం ఏ విధంగా ఉపయోగపడుతుంది పురుషులలో. సో పురుషులలో ఉదార విధానం ఉంటుందని, సో స్త్రీలలో ప్రక్కటెముకలు ఉంటాయని మనకు 10th క్లాస్లో ఉండడం అనేది జరిగింది.
సో చూడండి, శ్వాసక్రియ మనకు శ్వాసక్రియకు తోడ్పడేవి పురుషులలో అయితే ఉదర విధానం. అదే శ్వాసక్రియకు సో ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటారు శ్వాసక్రియకి. సో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సహకరించేది ప్రకటెముకలు. ఎవరికి? స్త్రీలకి. సో చూడండి, ఈ ఉదర విధానం మనకు 7th క్లాస్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అది పురుషులాగా స్త్రీలాగా ఇవ్వలేదు. సో 10th క్లాస్ అయితే ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడైతే ఉదర విధానం 7th క్లాస్లో ఇవ్వడం జరిగింది. అసలు ఏం ఉంది సో దీంతో అంటే చూడండి, ఇప్పుడు శ్వాసక్రియ అంటాం. సో శ్వాసక్రియ అంటే ఏంది ఇవాళ తీసేస్తాను నేను. సో శ్వాసక్రియ అంటే ఏంది, నేను కణం గురించి చెప్పినప్పుడు అది కణ శ్వాసక్రియ అని చెప్తా. ప్రజెంట్ శ్వాసక్రియ అంటే ఏంటంటే మనం గాలిని పీల్చి సో గాలిని వదలడాన్ని మనం శ్వాసక్రియ అని పిలుస్తాం. సో దాన్ని మనం ఒకటి ఉచ్ఛ్వాసం అని, సో రెండవది మనం నిశ్వాసం అని పిలుస్తాం. అర్థమవుతుందా? సో ఈ రెండింటి కలయికనే మనం శ్వాసక్రియ అని చెప్తాం. ఇప్పుడు ఉచ్ఛ్వాసంలో ఏం జరుగుతుంది, నిశ్వాసంలో ఏం జరుగుతుంది, 7th క్లాస్ టాపిక్ ప్రకారం పోదాం. పోతే ఉచ్ఛ్వాసంలో ఏం జరుగుతుంది, సో ఉచ్ఛ్వాసం అంటే గాలిని పీల్చుకుంటాం. ఆ గాలిని పీల్చుకోవాలంటే లోపల కూడా భాగాలు పనిచేయాలి. సో అవి ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలియాలి మనకు. చూడండి, మనం బయట వాతావరణంలో ఉన్నటువంటి గాలి పీలుస్తున్నామంటే లోపల మనకి ఏమున్నట్టు, లోపల సో ప్రెజర్ అనేది మనకు చాలా తక్కువ ఉన్నట్టు. అర్థమవుతుందా? బయట ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు మన గాలి అనేది లోపలికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఫ్రీ అయి ఉండాలి. సో అటువంటిప్పుడు చూడండి, మనకి ఈ ఊపిరితిత్తులు ఉన్నాయి కదండి, ఈ ఊపిరితిత్తుల యొక్క పరిమాణం అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఎందుకు, బయట ఉన్నటువంటి గాలి మనకు లోపలికి రావాలి కాబట్టి ఊపిరితిత్తుల యొక్క వ్యాసం అనేది పెరుగుతుంది. సో పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం, పీల్చినటువంటి గాలి ఊపిరితిత్తుల లోపలికి రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం నిశ్వాసం అంటాం. అప్పుడు ఈ ఉదర విధానం అనేది ఏం చేస్తుందంటే కిందికి జరుగుతుంది. సో ఇట కిందికి ఈ ఉదర విధానం కిందకి చేరడం వల్ల ఊపిరితిత్తుల పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఊపిరితిత్తులు ఉన్నాయనుకోండి. సో చూడండి, ఈ విధంగా ఊపిరితిత్తులు, సో ఈ విధంగా 2 ఊపిరితిత్తులు ఉన్నాయనుకోండి. ఈ విధంగా ఉన్నాయి 2 ఊపిరితిత్తులు. సో కింద మనకు ఉదర విధానం అనేది ఉంది. సో గుర్తుపెట్టుకోండి, సో ఉదర విధానం ఉంది. సో ఇది ఒక వాయునాళం. సో ఈ విధంగా ఉంది మనకు. సో చూడండి, ఇక్కడ ఉదర విధానం ఉంది. సో దీన్ని ఆనుకొని ఉంటుంది. సో మనము దీని పరిమాణం అనేది పెంచుకుంటూ పోతున్నాం అనుకోండి, ఈ ఉదర విధానం అనేది ఏమవుతుందంటే కిందికి జరుగుతుంది. సో కిందికి జరుగుతుంది. ఈ విధంగా కిందికి జరగడం వల్ల ఊపిరితిత్తులు అనేటివి ఫ్రీ అయిపోయి దాని ఘనపరిమాణం అనేది ఇక్కడ పెరిగిపోతుంది. సో వ్యాసం అనేది పెరగడం వల్ల గాలిని మనం పీల్చుకుంటూ ఉంటాం. దీన్ని మనం ఏమంటాం, ఉచ్ఛ్వాసం అంటాం. ఉచ్ఛ్వాసం అంటాం. ఇప్పుడు మనం నిశ్వాసం గురించి తెలుసుకోవాలి. నిశ్వాసం అంటే ఏంటి? ఈ విధంగా పీల్చినటువంటి గాలి మనకు కొన్ని క్రియలు జరిగిన తర్వాత బయటికి వదలాలి. సో బయటికి వదిలేటప్పుడు ఇక్కడ పీడనం అనేది పెరుగుతుంది. ఎక్కడ? ఊపిరితిత్తులలో. సో పీడనం అనేది పెరిగి, ప్రెజర్ అనేది పెరిగి, బయట వాతావరణానికంటే ఊపిరితిత్తులో ఉన్నటువంటి వాతావరణం పెరిగి ఏం చేస్తుందంటే పీడనం పెరిగి గాలిని బయటకు నెట్టబెడుతుంది. దానికి సహాయకరం చేసేది ఈ ఉదర విధానం, పైకి వెళ్ళడం. అర్థమవుతుందా? ఈ ఉదర విధానం ఈ ఊపిరితిత్తులు అనుకోవడానికి ప్రెజర్ వేస్తుంది. పైకి వెళ్తే ఈ ఊపిరితిత్తులు అనేటివి దగ్గరికి వచ్చేస్తాయి. చూడండి, ఊపిరితిత్తులు దగ్గరికి వచ్చి కుంచుకుపోతాయి. గాలి అనేది బయటికి నెట్టబడుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, నిశ్వాసం అని చెప్తాం. సో ఇవి మనకు ఉదర విధానం యొక్క విధి. సో నిశ్వాసం యొక్క ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చూడండి. వాతావరణంలో పీడనం పెరిగిందా, అప్పుడు ఊపిరితిత్తులో ఉన్నటువంటి పీడనం అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకు గాలి అనేది, మీకు తెలుసు, అధిక పీడనం ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి గాలి వ్యాపన పద్ధతి ద్వారా చూడండి అల్పన పీడనంలోకి ప్రవేశిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడైనా కానీ. అది వ్యాపన ప్రక్రియ ద్వారా కానీ ద్రవ విసరణ ప్రక్రియ కానీ, ఇవి రెండు ఈ అంశం మీదనే ఆధారపడి ఉంటాయి. అధిక పీడనం బయట ఉంది, ఇప్పుడు అల్ప పీడనం ఊపిరితిత్తుల్లో ఉంది. కాబట్టే మనకు చూడండి ఈ పీడనం ఎక్కువ నుంచి మనకు గాలి ఊపిరితిత్తులోకి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉదర విధానం కిందికి నెట్టబడుతుంది. అర్థమవుతుందా? ఎందుకు కిందికి నెట్టబడుతుందంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తుల సైజ్ అనేది పెరగాలంటే ఈ అడ్డంగా ఉన్నటువంటి ఉదర విధానం కిందికి రావాలి. కాబట్టి ఉదర విధానం కిందికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవి పరిమాణం ఇంత ఉండేటివి ఏమైతే ఇంత పెరుగుతాయి. అర్థమవుతుందా? ఈ సైజ్ పెరుగుతుంది, ఇది కిందికి వెళ్ళిపోతుంది ఫ్రీగా. ఇప్పుడు గాలి మొత్తం ఇక్కడ మొత్తం ఏమవుతుందంటే లోపలికి రావడం అనేది జరుగుతుంది. తర్వాత
ఇక్కడ ఊపిరితిత్తులలో పీడనం ఎక్కువైనప్పుడు, సో చూడండి, అంటే ఘనపరిమాణం అంటాం దాన్ని. సో ఘనపరిమాణం ఎక్కువ అయినప్పుడు బయట వాతావరణంలో పీడనం తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఉదర విధానం అనేది పైకి వెళ్తుంది. సో పైకి వెళ్తే ప్రెజర్ చేస్తే ఈ ఊపిరితిత్తులు దగ్గరికి వచ్చేస్తాయి. ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తే గాలి అనేది మనకు బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం, నిశ్వాసం అని చెప్తున్నాం. సో ఈ విధంగా మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు అనేటివి జరుగుతూ ఉంటాయి. వీటినే మనం శ్వాసక్రియ అని చెప్తాం. సో చూడండి, శ్వాసక్రియ అనేది మనకు ఒక అనియంత్రిత ప్రక్రియ. సో చూడండి, ఒక అనియంత్రిత ప్రక్రియ అంటే ఇది మన ఆధీనంలో ఉండదు. ఒకవేళ నువ్వు ఆధీనంలో తీసుకున్నావు అంటే నువ్వు ఉండవు, అంతే. సో మనం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా, సో మాట్లాడుతూ నా శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంది, అర్థమవుతుందా? కాబట్టి ఇది ఒక అనియంత్రిత ప్రక్రియ. నువ్వు నియంత్రణలోకి తీసుకుని రావాలి, నేను నిమిషం వరకైనా సరే ఉంటా అంటే పోతుంది. సో కాబట్టి చూడండి, ఇది ఒక అనియంత్రిత ప్రక్రియ. సో చూడండి, ఇప్పుడు మనకు శ్వాసక్రియ గురించి కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే, మనకు కణ శ్వాసక్రియ అంటే ఏంటి? సో కణ శ్వాసక్రియ, ఇప్పుడు కణ శ్వాసక్రియ గురించి తెలుసుకుంటే నేను ఫస్ట్ చెప్పినటువంటి టైటిల్ గుర్తొస్తుంది. ఏంటంటే శ్వాసక్రియ. సో శ్వాస వ్యవస్థ అనేది ఒకటి శక్తి ఉత్పాదక వ్యవస్థ. ఏ విధంగా అవుతుంది ఇది శక్తి ఉత్పాదక వ్యవస్థ? శక్తి ఉత్పాదకం అంటే ఏంటంటే శక్తిని ఉత్పత్తి చేయడం, శక్తిని మనకు ఎనర్జీని ఉత్పత్తి చేసేటువంటి ఒక వ్యవస్థగా ఉంది ఏది? ఈ శ్వాసక్రియ వ్యవస్థ. అది ఏ విధంగా అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం, అర్థమవుతుందా? సో చూడండి, కణ శ్వాసక్రియ. ఇప్పుడు శ్వాసక్రియ అంటే మనకు తెలుసు, అర్థమవుతుందా? ఆ శ్వాసక్రియ కణాల్లో జరిగితే దాన్ని మనం ఏమంటామంటే కణ శ్వాసక్రియ అని చెప్తాం, అర్థమవుతుందా? సో చూడండి, ఇప్పుడు వీటి గురించి మనం డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో డిస్కషన్ చేద్దాం. కణ శ్వాసక్రియ. ఇప్పుడు మళ్ళా వెనక్కి రండి. ఇంతవరకు నేను చెప్పినటువంటి పార్ట్ మొత్తం వెనక్కి వస్తే వాయునాళం నుంచి ఏమొచ్చింది? వాయువు వచ్చింది. సో వాయువు వచ్చేసి వాయునాళికలోకి వెళ్ళింది. సో చూడండి, వాయునాళికలోకి వెళ్ళినప్పుడు సో మనకు తెలుసు, నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, తేమ అధికంగా ఉంటుంది, ఉష్ణం అధికంగా ఉంటుంది, అంటే వేడి ఎక్కువగా ఉంటుంది ఆ వాయువులోని. నేను ప్రతి పాటకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. సో అది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. సో చూడండి ఏ విధంగా ఇది. చూడండి, వాయునాళికలోకి మనకు ఏమొచ్చింది? సో వాయువు అనేది ప్రవేశించడం జరిగింది. తర్వాత మనకి ఇది వాయు గోనులోకి వెళ్తుంది. వేటిలోకి వెళ్తుంది? సో వాయు గోనులోకి వెళ్తుంది. సో ఈ వాయు గోనులు మనకు తెలుసు కొన్ని కణాల నిర్మాణం, అర్థమవుతుందా? సో ఈ వాయుగుణులకు వెళ్ళినటువంటి ఈ వాయువు తర్వాత ఇక్కడ కనెక్షన్లు అనేవి ఈ విధంగా ఉంటాయి. సో చూడండి, కనెక్షన్లు. సో కనెక్షన్లు ఈ విధంగా ఉండి సో చివరికి వల్ల ఒక నాళంగా పడుతుంది. దీన్ని మనం రక్తనాళంగా తీసుకుందాం, అర్థమవుతుందా? ఇది ఒక రక్తనాళంగా తీసుకుందాం. సో ఇవి రక్తనాళికలుగా తీసుకోండి. సో రఫ్గా వేస్తున్నాను నేను, మీకు అర్థం కావడానికి అంతే. సో ఈ విధంగా రక్తనాళికలు ఉన్నాయి. సో రక్తం ఉంది. సో ఇంకా నీట్గా వేసుకుందాం. సో మీకు అర్థం కాకపోవచ్చు. సో ఇదల్లా ఒక రక్తనాళికల గుంపు అనుకోండి. సో ఇదల్లా ఒక రక్తనాళికల గుంపు. సో వీటి మొత్తాన్ని కలిపి మనకు ఏముంటుంది? రక్తనాళం అనేది ఉంటుంది, అర్థమవుతుందా? ఈ రక్తనాళంలో మనకు బయటికి ఏమొస్తాయి? మొత్తం డివైడ్ అయ్యి రక్తనాళికలు అనేవి వస్తాయి. ఏమొస్తాయి? రక్తనాళికలు వస్తాయి. ఈ రక్తనాళికలు వేటితో మిలమై ఉంటాయంటే సో వాయుగుణులతో. సో ఈ విధంగా ఉన్నటువంటి సో చూడండి, వాయుగుణులతో అటాచ్ అయి ఉంటాయి. సో ఇవి వాయుగుణులు అనుకోండి. సో ఇక్కడ విషయం కాదు నేను వాయుగుణులు. సో వాయుగుణులతో అటాచ్ అయి ఉంటాయి రక్తనాళిక. జరిగేది ప్రాసెస్ ఇక్కడ నుంచి. దానికి కణ శ్వాసక్రియ గురించి చెప్తున్నాను ఇప్పుడు. సో ఇవి వాయుగుణులు, అర్థమవుతుందా? సో చూడండి, అవి వాయుగుణులు. ఇవి వాయుగుణులుగా తీసుకోండి. రక్తనాళికలు. ఇప్పుడు ఈ రక్తనాళికలు కలిపి మన రక్తనాళంగా ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, రక్తనాళికలు కలిపి రక్తనాళంగా ఏర్పడుతుంది. సో ఇప్పుడు చూడండి, వాయువు ఎక్కడికి వచ్చేసింది? వాయుగుణంలోకి వచ్చేసింది.
తర్వాత ఇక్కడ ఈ వాయువులో ఏముంటుందంటే ఆక్సిజన్ ఉంటుంది, ఏముంటుంది ఆక్సిజన్ ఉంటుంది, తేమ ఉంటుంది, సో దాంతోపాటు వేడి అనేది ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇతర వాయువులు ఉండవా అంటే ఉంటాయి. సో కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్, సో కొద్దిగా నత్రజని వల్ల ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి శ్వాసక్రియకి? సో చూడండి ఆక్సిజన్ కావాలి. సో మనం పీల్చినటువంటి గాలిలో ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ మనకేం చేస్తుందంటే ఈ వాయువులోకి వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి వాయువులోకి వచ్చినటువంటి తేమ, వేడి, ఆక్సిజన్ ఈ రక్తం కేశనాళికల్లో ఏం జరుగుతుందంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. సో చూడండి ఈ ఆక్సిజన్ని ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. అర్థమవుతుందా? ఆక్సిజన్ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అబ్జర్వ్ చేసుకొని సో చూడండి రక్తంలో మనకి ఏముంటుంది హిమోగ్లోబిన్ ఉంటుంది. సో చూడండి ఈ హిమోగ్లోబిన్ మనకు ఏం చేస్తుందంటే మనకు ఆక్సిజన్ని మోస్తుంది. సో రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది, ఇది ఆక్సిజన్ ఏం చేస్తుంది మోసుకొని వెళ్తుంది శరీర భాగాలకు. దీని విధి అది హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ మనకు తెలుసు ఎరుపు రంగులో ఉంటుంది. సో ఈ ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఇందులో మనకు ఈ హిమోగ్లోబిన్ రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్. సో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. సో ఆ ఎరుపు రంగు గల కారణం హిమోగ్లోబిన్గా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి ఈ హిమోగ్లోబిన్లో మనకు ఒక మూలకం ఉంటుంది, సో ఫెర్రస్ ఇనుము ఉంటుంది. సో చూడండి ఈ విధంగా ఉన్నటువంటి ఈ దాంట్లో మనకు ఆక్సిజన్ అనేది ఏం చేస్తుందంటే హిమోగ్లోబిన్లో కలిసిపోతుంది. సో చూడండి హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ అనేది కలిసిపోతుంది. దీన్ని మనం హిమో ఆక్సిగ్లోబిన్ అని చెప్తాం, లేదా ఆక్సి హిమోగ్లోబిన్ అని చెప్తాం. ఏం చెప్తాం? ఆక్సి హిమోగ్లోబిన్ అని చెప్తాం. చూడండి ఆక్సి హిమోగ్లోబిన్ అని చెప్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఈ హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ వచ్చి చేరుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ వచ్చి చేరడం వల్ల అది ఆక్సి హిమోగ్లోబిన్గా మారుతుంది. సో ఈ హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది రక్తంలో ఉంటుంది. అర్థమవుతుందా? సో చూడండి వాయుగుణం నుంచి రక్త నాళికలోకి అబ్జర్వ్ చేసినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఇది. సో ఇక ఆక్సి హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా HbO2గా ఏర్పడుతుంది. సో దీన్ని మనం ఏమంటాం ఆక్సి హిమోగ్లోబిన్ అంటాం. సో రక్తంలోకి అబ్జర్వ్ అయిందా, తర్వాత ఏం చేయాలి అది మళ్ళా ఇది ప్రక్రియ అనేది చేయాలి. ఏ విధంగా చేయాలి? సో ఈ హిమోగ్లోబిన్ రక్తంలోకి చేరిన తర్వాత మళ్ళీ హిమోగ్లోబిన్ సపరేట్గా వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ సపరేట్గా వెళ్ళిపోవాలి. సో చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కలిసిపోయింది దాన్ని మళ్ళీ మనం విడగొట్టాలి. సో ఆ విడగొట్టాలంటే ప్రాసెస్ ఇక్కడే రక్తకేశ నాళికలోనే రక్తంలోనే జరుగుతుంది. ఏ విధంగా చూడండి ఈ వాయు అనేటివి ఇవి ప్రెషర్ జరిగి హిమోగ్లోబిన్ అనేది సపరేట్గా వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ సపరేట్గా వెళ్ళిపోతుంది. దాంతోపాటు మనకు చూడండి ఏం ఉత్పత్తి అవుతుంది, ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. సో దాంతోపాటు శక్తి కూడా ఉత్పత్తి అవుతుంది. సో ఇది మనకు శ్వాసక్రియలో జరిగేది. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇంకా ప్రాసెస్ చెప్తే సో ఇంకా నీట్గా వివరించాలంటే చూడండి మనకు మంచి రక్తం చెడు రక్తం అనేది ఉంది. అర్థమవుతుందా? ఆమ్లజని రహిత రక్తం ఉంది, ఆమ్లజని సహిత రక్తం ఉంది. ఆమ్లజని సహిత అంటే ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం, ఆమ్లజని రహిత అంటే సో చూడండి ఆక్సిజన్ లేనటువంటి రక్తం. అర్థమవుతుందా? సో దీన్ని మనం చెడు రక్తం అంటాం. సో ఆమ్లజని సహిత రక్తాన్ని మంచి రక్తం అంటాం. సో ఈ మంచి చెడు రక్తాలు ఏ విధంగా మనకు చెడు రక్తం మంచి రక్తంగా మారుతుంది, మంచి రక్తం చెడు రక్తంగా మారుతుంది అంటే అది రక్త ప్రసరణ వ్యవస్థలో బాగా నీటికి అర్థమవుతుంది. కానీ ఇక్కడ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి మనకు గుండె ఉంది. సో చూడండి గుండె ఉంది. సో మనకు గుండె, సో గుండె నుంచి మనకు తెలుసు మనకు పుప్పుస ధమనులు ఏం మోస్తాయి, చెడు రక్తాన్ని మోస్తాయి. అర్థమవుతుందా? సిరలు చెడు రక్తాన్ని మోస్తాయి. సో చూడండి ఈ పుప్పుస ధమనులు తర్వాత వచ్చేసి ఈ సిరలు చెడు రక్తాన్ని మోస్తూ ఉంటాయి, అంటే తీసుకువెళ్తూ ఉంటాయి గుండెకి. ఈ చెడు రక్తానికి పోయినటువంటి గుండె నుంచి వచ్చేటువంటి రక్తము ఊపిరితిత్తులోకి వెళ్తుంది అని చెప్పేసి అక్కడ చెప్పుకోవచ్చు మనం. ఊపిరితిత్తులోకి వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఈ ఊపిరితిత్తులోకి వెళ్ళినటువంటి ఈ చెడు రక్తము ఏమవుతుందంటే ఈ రక్త కేశ నాళికల ద్వారా ఈ వాయుగుణుల దగ్గరికి వస్తాయి. ఈ వాయుగుణుల దగ్గరికి వస్తే ఈ వాయుగుణులు ఏం చేస్తాయంటే సో అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ని వీటికి ఇస్తాయి. నేను ముందే చెప్తున్నా ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా స్టోరేజ్ చేసుకుని బయటకు పంపిస్తుంది. సో చూడండి ఈ ఆక్సిజన్ని ఈ చెడు రక్తంలోకి కలిపేస్తుంది. సో చెడు రక్తంలోకి కలిపేస్తుంది. సో చూడండి చెడు రక్తంలోకి ఆక్సిజన్ని కల్పించేసి ప్రక్రియ జరిగి మనకు ఈ విధంగా ఉన్నటువంటి హిమోగ్లోబిన్
ఆక్సిజన్ ఏమవుతుందంటే విడిపోతుంది. సో విడిపోతూ మనకు కొంత వేడిని ఇస్తుంది, దాంతోపాటు కొద్దిగా శక్తిని కూడా ఇస్తుంది. అర్థమవుతుందా? మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ కూడా ఏ విధంగా వస్తుందంటే చూడండి, ఫస్ట్ అది గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. సో చూడండి, ఈ గ్లూకోజ్ రూపంలో ఉన్నటువంటి ఈ విధానం మనకు పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. సో చూడండి, ఆక్సిజన్ ఫస్ట్ మూల పదార్థం మన గ్లూకోజ్గానే ఉంటుంది, శక్తి అనేది. సో చూడండి, మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది లభిస్తుందో, సో ఇక్కడ నుంచి ఆక్సిజన్ అనేది లభిస్తుందో ఖచ్చితంగా మనకు అది పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. సో చూడండి, పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఈ విధంగా మారినటువంటి పైరువిక్ ఆమ్లము మనకు చూడండి, అది ఆక్సిజన్ సమక్షంలో చర్య జరిపితే వాయు సహిత అంటాం. ఆక్సిజన్ సమక్షంలో చర్య జరపకపోతే వాయు రహిత అని చెప్తాం. సో వాయు సహిత శ్వాసక్రియ, వాయు రహిత శ్వాసక్రియ అని చెప్తాం. సో నెక్స్ట్ చెప్తాను నేను కూడా. సో ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది, మనకు అంత లెవెల్ అయితే అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఎంత ఉందో అంతవరకు చెప్పుకుందాం. సో చూడండి, ఈ విధంగా మనకు శక్తి అనేది ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మన శ్వాసక్రియను ఏమంటామంటే శక్తి ఉత్పాదక వ్యవస్థ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఈ విధంగా మనకు రక్తము ప్రవహిస్తూ ఉందంటే, సో చూడండి, రక్తం ప్రవహిస్తుందంటే దీంట్లో ఖచ్చితంగా హిమోగ్లోబిన్ ఉంటుంది, దాంతోపాటు ఆక్సిజన్ కూడా మిళితమై సో హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. సో తర్వాత రక్తంలోనే ఇవి చర్యలు జరిపి ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ సపరేట్గా, ఆక్సిజన్ సపరేట్గా వెళ్ళి కణాలలో విచ్ఛిన్నం చెందుతాయి. సో ఆ కణాలలో విచ్ఛిన్నం చెందడం ద్వారా మనకు ఆక్సిజన్ అనేది కణాలకు చేరి, సో ఆ కణంలో కూడా చూడండి, సో చెప్తున్నాను ఫస్ట్ నుంచి, కణంలో భాగాలు ఉన్నాయి. సో చూడండి, కణద్రవ్యం, సో మన నిజ కేంద్ర జీవులలో అయితే కణద్రవ్యంలో మైట్రోకాండ్రియాలో ఏమవుతుందంటే శక్తి అనేది ఉత్పాదం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకొని కణంలో ఉన్నటువంటి కణద్రవ్యం, సో మైట్రోకాండ్రియా ఏదో జీవులలో, నిజ కేంద్రక జీవులలో ఏం చేస్తుందంటే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అర్థమవుతుందా? అదే కేంద్రక పూర్వక జీవుల్లో అయితే కేవలం కణద్రవ్యంలో మాత్రమే మనకు సో చూడండి శక్తి అనేది ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు శక్తి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా మనకు ఆక్సిజన్తో కలిసింది, సో ఆక్సిజన్ కూడా విడిపోయింది, శక్తి అనేది ఉత్పత్తి అయింది. ఇప్పుడు చూడండి, ఇదే రక్తకేశ నాళికలో మనకు చెడు రక్తం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొచ్చినటువంటి ఈ రక్తకేశ నాళికను సో వాయుగోణులే అబ్జర్వ్ చేస్తాయి. ఏం చేస్తాయి? వాయుగోణులే అబ్జర్వ్ చేస్తాయి ఈ కార్బన్ డైఆక్సైడ్ని కూడా అబ్జర్వ్ చేసి, సో ఇవి ఏం చేస్తాయంటే ఈ వాయుగోణులు తిరిగి ఈ వాయునాళికల ద్వారా, సో వాయునాళం ద్వారా, సో తర్వాత వచ్చేసి గ్రసని ద్వారా, సో దానికి పై భాగంలో ఉన్నటువంటి వాయునాళాలు, సో ఇవి నాసిక రంధ్రాల ద్వారా, మనం నాసిక రంధ్రాల ద్వారా బయటికి విడుదల చేస్తాం. అందుకే ఇది మనము ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మకం, దాంతోపాటు క్రియాత్మకం అని చెప్పినాం. సో ప్రమాణం ఏంది? వాయుగోణులు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఆక్సిజన్ని రక్తానికి అందిస్తాయి, దాంతోపాటు రక్తంలో ఉన్నటువంటి చెడు రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా తీసుకుంటాయి. అప్పుడు మనకు ఈ రక్తం శుద్ధి అవుతుంది. సో ఆ శుద్ధి అయినటువంటి రక్తం మళ్ళీ తిరిగి మనకు పుప్పుస శిరల ద్వారా కానీ, సో లేకపోతే ధమనుల ద్వారా ఏమవుతుందంటే గుండెకి చేరుతుంది. సో గుండెకి చేరిన తర్వాత గుండె ఏం చేస్తుందంటే శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. సో ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో చెప్పుకుందాం. సో ఈ విధంగా వచ్చినటువంటి ఇది మనకు ఏ విధంగా శ్వాసక్రియ అనేది లోపలగా జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇవల్ల మనకు ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోవడము, ఆక్సిజన్ రావడం అంటే వ్యాపన ప్రక్రియ. చూడండి, వ్యాపన లేదా విసరణ ప్రక్రియ ద్వారా ఇవల్ల జరుగుతాయి. అర్థమవుతుందా? సో వ్యాపన ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ అనేది రక్తంలో కలుస్తుంది. సో చూడండి, ఆ తర్వాత రక్తం అనేది ఎక్కడైతే ఆక్సిజన్ తక్కువ ఉంటుందో అక్కడికి తీసుకువెళ్తూ ఉంటుంది. మొత్తం ప్రాసెస్ వ్యాపననే. ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుందో, సో అంటే తక్కువ గాఢత ఉంటుందో ఆ పక్క నుంచి ఎక్కువ గాఢత ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయుగోళాల దగ్గర తీసుకొస్తుంది రక్తకేశ నాళికల రక్తం ద్వారా. తర్వాత దానికి అందిస్తాయి, అది తీసుకువెళ్ళి బయటకు వదిలేస్తుంది. అంటే వ్యాపన ప్రక్రియ ద్వారా మనకు శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా మన కణంలో శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఆ కణంలో కూడా ఎక్కడ కణభాగమైనటువంటి కణద్రవ్యంలో మైట్రోకాండ్రియా. సో చూడండి, మైట్రోకాండ్రియాలో చెప్తూ ఉంటాం. సో దీన్ని మనం కణశక్తి గరాలు అంటాం మైట్రోకాండ్రియాలో. ఎందుకంటే శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి. సో చూడండి, ఆ శక్తిని ఉత్పత్తి చేసేది ఈ విధంగా. అర్థమవుతుందా? సో ఏటీపీ రూపంలో మనకు శక్తిని ఉత్పత్తి చేస్తుంటాయని చెప్పేసి నేను కణం యొక్క భాగాలలో చెప్పేసాను. అక్కడ చూసుకోండి.
సో చూడండి ఈ విధంగా మనకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది శ్వాస వ్యవస్థలో. సో చూడండి ఇప్పుడు మనము ఏ విధంగా అంటే ఉచ్ఛ్వాసం చేసినప్పుడు లోపల ప్రాసెస్ ఏం జరుగుతుంది, నిశ్వాసం చేసినప్పుడు లోపల ప్రాసెస్ ఏ విధంగా ఉండేది డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మన ఈ శ్వాసక్రియ చూసుకుంటే, సో ఈ శ్వాసక్రియను చూసుకుంటే నేను ముందు చెప్తున్నా కదా, వాయువు ఉన్నప్పుడు ఒక శ్వాసక్రియ అని పిలుస్తాం, వాయువు లేనప్పుడు సో వాయువులో ఆక్సిజన్ మెయిన్, సో వాయువులో ఆక్సిజన్ మెయిన్ అనమాట. సో ఆక్సిజన్ సమక్షంలో జరిగితే అది వాయు సహిత అని, ఆక్సిజన్ లేనప్పుడు జరిగితే శ్వాసక్రియను వాయు రహిత శ్వాసక్రియ అని చెప్తాం. అవి ఎందుకు ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో చూసుకుంటే చూడండి ఇప్పుడు ప్రజలు మనకు ఉండడం జరిగింది 7th క్లాస్లో కూడా ఈ లెవెల్లో చేశాడు అనమాట. సో చూడండి అది ఏ విధంగా ఉందో చూసుకుందాం. సో ఆక్సిజన్ ఉంది, శ్వాసక్రియ జరుపుతున్నాం. సో శ్వాసక్రియ జరుగుతుందంటే అక్కడ ఖచ్చితంగా మనకు శక్తి అనేది ఉత్పత్తి కావాలి. సో శ్వాస వ్యవస్థలో సో చూడండి ఆ శక్తి మనకు ఏ విధంగా ఉంటుంది, గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. ఇది మొదటి 3 అణువుల గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. సో ఇది మన మొట్టమొదటి స్టేజ్ శక్తికి. ఇప్పుడు ఇది ఆక్సిజన్ లభ్యమయ్యే స్థాయిని బట్టి, అంటే మనకు ఆక్సిజన్ లభ్యమయ్యే స్థాయిని బట్టి ఆక్సిజన్తో చర్య జరిగి మనకు పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. సో చూడండి పైరువిక్ ఆమ్లంగా మారుతుంది అంటే ఆక్సిజన్ యొక్క లభ్యత స్థాయిని బట్టి. సో చూడండి ఈ విధంగా పైరువిక్ ఆమ్లంగా మారినటువంటి ఈ ఆమ్లం మనకు తిరిగి ఆక్సిజన్తో చర్య చెందితే దాన్ని మనం ఏమన్నామంటే వాయు సహిత శ్వాసక్రియ అని. లేదు ఈ పైరువిక్ ఆమ్లం అనేది మనకు సో ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఆక్సిజన్ సమక్షంలో జరగకపోతే, సో చూడండి ఆక్సిజన్ సమక్షంలో జరగకపోతే దాన్ని మనం ఏమంటామంటే వాయురహిత శ్వాసక్రియ అని చెప్తాం. చూడండి వాయురహిత శ్వాసక్రియ అన్నాం, వాయు సహిత శ్వాసక్రియ అన్నాం. సో ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. సో మనకు వాయురహిత, సో ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్ ఎప్పుడు వాయు సహిత గురించి అర్థమవుతుందా. సో మనకు వాయు సహితలో ఏమవుతుంది, శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. సో దాంతోపాటు వేడి ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది. సో మనకు గ్లూకోజ్ స్థాయిలో ఉన్నటువంటి C6H12O6 ఉన్నటువంటి ఈ భాగం మనకు సో ఏమవుతుంది, సో గ్లూకోజ్ స్థాయిలో ఉన్నటువంటి ఈ ఈ శక్తి మనకు ఆక్సిజన్ సమక్షంలో చర్య జరిగినప్పుడు సో మనకు చూడండి C3H6O3గా మారిపోతుంది. అర్థమవుతుందా. సో ఈ విధంగా మనకు జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇది అవసరం లేదు. సో వాయు సహిత శ్వాసక్రియ అనేది మనకు జరుగుతుంది, మనకు శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది మనకు తెలుసుకోవడం జరుగుతుంది. వాయు రహిత అంటే ఏం జరుగుతుంది ఇందులో అని చూసుకోవాలి. ఇక్కడ మనకు ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏ భాగంలో అయితే సో అవయవంలో మనకు ఆక్సిజన్ లభ్యత అనేది తక్కువగా ఉందనుకోండి, అక్కడ మనకు చూడండి మానవులలో అయితే సో చూడండి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో అర్థమవుతుందా. సో చూసుకుంటే వాయు సహిత వాయు రహిత. సో చూడండి మళ్ళీ చెప్తాను నేను. సో గ్లూకోజ్ ఉంది, సో మనకు మొక్కలలో కానీ జంతువుల్లో కానీ సో ఏట్లైనా సరే మన ముడి పదార్థం మొత్తం శక్తి మొత్తం ముడి పదార్థంగా ఉండేది గ్లూకోజ్ రూపంలో. సో ఈ గ్లూకోజ్ రూపంలో ఉన్నటువంటి ఇది 2 స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది. మొదటి స్థాయిలోకి వచ్చేస్తే మనకు గ్లూకోజ్ ఆక్సిజన్తో సమక్షంలో చర్య పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. అర్థమవుతుందా. రెండో స్థాయి అనేది మనకు ఆక్సిజన్ యొక్క లభ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ స్థాయిలోకి వస్తే పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ పైరువిక్ ఆమ్లం అనేది చూడండి మనకు ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దాని వాయు సహిత శ్వాసక్రియ అని. సో మనకు CO2 సమక్షంలో లేదా ఆక్సిజన్ తక్కువ సమక్షంలో జరిగితే మన దాని వాయు రహిత శ్వాసక్రియ అని చెప్తాం. సో చూడండి వాయు సహిత శ్వాసక్రియ మనకు మ్యాక్సిమం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మొక్కలు కానీ సో జంతువులు కానీ సో మనం ఇంతవరకు చూసాం. సో ఇక్కడ C6H12O6 సో C6H12O6 అనేది మనకు తెలుసు ఒక కార్బోహైడ్రేట్. సో ఇది ఆక్సిజన్ సమక్షంలో సో ఏం తెలుస్తుంది, సమక్షంలో మనకు చర్య అనేది జరుగుతుంది. సో ఈ రియాక్షన్ వల్ల మనకేమైపోతాయి, సో కార్బన్ డైఆక్సైడ్ దాంతోపాటు కొద్దిగా నీరు, సో దాంతోపాటు మనకు ఉష్ణం, దాంతోపాటు మనకు శక్తి విడుదలవుతుంది. ఇది మొత్తం మీదానికి వాయు సహిత శ్వాసక్రియకి. అర్థమవుతుందా. ఇది మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రాసెస్లో వాయు సహిత శ్వాసక్రియకి. అర్థమవుతుందా. సో చూడండి ఈ మొత్తం మనకు ఈ విధంగా మనకు శక్తి అనేది ఉత్పత్తి అవుతుంటుంది, ఉష్ణం విడుదల అవుతుంది, సో కొద్దిగా నీరు విడుదల అవుతుంది, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల అవుతుంది. ఏ శ్వాసక్రియలో, వాయు సహిత శ్వాసక్రియలో.
ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, సో కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, దానికి ఆక్సిజన్తో చర్య జరుపుతున్నాం, ఎందుకంటే ముడి పదార్థం ఇదే కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడికి వచ్చేస్తే మనకు వాయురహితలో వచ్చేస్తే ఇక్కడ ఏముంటాయి ఎగ్జాంపుల్ కిందికి అంటే, సో చూడండి మనకు ఈస్టులు ఉన్నాయి, సో బ్యాక్టీరియాలు ఉన్నాయి, అర్థమవుతుందా, ఈస్టులు బ్యాక్టీరియాలు. సో మానవుడికి కూడా ఒక సందర్భంలో ఇది జరుగుతుంది. సో అది ఏ విధంగానో చూసుకుందాం. ఇప్పుడు చూడండి మనకు వాయురహిత శ్వాసక్రియలో ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఆక్సిజన్ లభ్యత అనేది తక్కువ ఉంటే మన మీదకి వేసుకుందాం, సో మానవుడి మీదకే చేసుకుందాం. 7th క్లాస్ పరంగా వెళ్దాం. ఫస్ట్ 7th క్లాస్ పరంగా వెళ్తే సో చూడండి మనము అధిక శ్రమ చెందిన తర్వాత, సో అధిక శ్రమ చేసిన తర్వాత మనకు శ్వాసక్రియ రేటు మ్యాక్సిమం పెరుగుతూ ఉంటుంది. సో అది ఎందుకు తెలుసు, ఎంత 25 అని చెప్పాను నేను. సో కానీ ఆక్సిజన్ అనేది లభ్యత అనేది తక్కువగా ఉందనుకోండి ఆ సమయంలో, సో ఆక్సిజన్ లభ్యత అనేది వాతావరణంలో తక్కువగా ఉన్నప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా పేరుకోపోతుంది సో శరీరంలో. సో ఆ ఏ భాగంలో అయితే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుందో, సో గుర్తుపెట్టుకోండి ఉంటుందో, అది గ్లూకోజ్తో చర్య జరుపుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంటే గ్లూకోజ్తో చర్య జరిపి ఇది చేస్తుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందనుకోండి, అదే గ్లూకోజ్తో మనకు చర్య జరిపి ఏం చేస్తుందంటే లాక్టిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది, లాక్టిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. సో ఏ విధంగా ఏర్పడుతుంది అంటే చూడండి, ఇప్పుడు ఇది గ్లూకోజ్ ఉంది, సో ఇది గ్లూకోజు, సో ఇక్కడ CO2 ఉంది. సో చర్య జరిపేసింది అనుకోండి, మనకి ఏమైపడుతుంది, సో ఇక్కడ చూడండి ఇది లాక్టిక్ ఆమ్లం, దీంతో పాటు కొంచెం శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. శ్వాసక్రియ అంటేనే మనకు శక్తి ఉత్పత్తి. చూడండి లాక్టిక్ ఆమ్లం, సో C3H6O3 మనకు డివైడ్ కావడం అనేది జరుగుతుంది. దీనికి గల కారణం కార్బన్ డైఆక్సైడ్. చూడండి కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో జరిగింది కాబట్టి మనకు లాక్టిక్ ఆమ్లం అనేది పడింది. ఎక్కడైతే లాక్టిక్ ఆమ్లం అనేది పెరిగిపోతుందో మనకు ఆ కండర వ్యవస్థ అనేది మనకు ఏం చేస్తుంది, పెయిన్ కలిగిస్తుంది, సో నొప్పి కలిగిస్తుంది. సో ఆ విధంగా మనం చూసుకుంటే మనకు ఎక్కువ శాతం శ్రమ పడినా లేదా ఆటలు ఎక్కువగా ఆడినా, సో మీరు చిన్నప్పటి నుంచి ఆటలు ఎక్కువ ఆడినా, సో రన్నింగ్ ఎక్కువగా చేసినా, సో ఏదైనా ప్రెజర్ పెట్టినప్పుడు ఆ కండరాలు, సో కాళ్ళు చేతులు వస్తూ ఉన్నాయి. సో ఇవి మనకు ఎందుకు జరుగుతుందంటే ఈ లాక్టిక్ ఆమ్లం పెరిగిపోవడం వల్ల. తర్వాత మనకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చి ఆక్సిజన్ తీసుకుంటే మళ్ళీ లాక్టిక్ ఆమ్లం అనేది ఏం చేస్తుంది, తగ్గిపోవడం అనేది జరుగుతుంది, మనకు రిలీఫ్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. సో చూడండి అదే ఈస్టులు తీసుకుంటే, ఈస్ట్లో మనకు మిథైల్ ఆల్కహాల్, చూడండి మిథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది. దేని సమక్షంలో చర్యనందుకు, కార్బన్ డైఆక్సైడ్లో చర్య పొందినందుకు. అర్థమవుతుందా, అంటే అక్కడ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే కిణ్వన ప్రక్రియ అంటాం. సో చూడండి కిణ్వన ప్రక్రియలో మనము ఆల్కహాల్ని తయారు చేస్తుంటాం. దానికి అలా యూజ్ చేసేది ఈస్టులు శ్వాసక్రియకి ఏమి ఉపయోగించుకుంటాయి, CO2ను ఉపయోగించుకుంటాయి. సో ఈ విధంగా ఉపయోగించినటువంటి CO2 లోపల చర్య జరిపి మనకు మిథైల్ ఆల్కహాల్, అంటే అక్కడ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ అంటే చక్కెరకు ఇవి ఈ CO2ను కలవడం వల్ల, చక్కెర ద్రవణానికి CO2ను కలపడం వల్ల మనకు మిథైల్ ఆల్కహాల్గా ఏర్పడుతుంది. సో ఆ మిథైల్ ఆల్కహాల్ మనం ఏం చేస్తామంటే ఆల్కహాల్గా ఉపయోగించుకుంటూ ఉన్నాం. సో అక్కడ జరిగింది ఏంది, CO2 యొక్క ప్రాసెస్, అంటే అక్కడ O2 ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఇది కూడా ఒక వాయు రహిత శ్వాసక్రియగా మనం చెప్పుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా మనకు వాయు సహిత వాయు రహిత శ్వాసక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. సో అర్థమవుతుందా, సో ఈ బ్యాక్టీరియాలు కూడా లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. మనకు పాలు పెరుగుగా మారడానికి గల కారణం లాక్టిక్ ఆమ్లమే. అర్థమవుతుందా, సో ఇది పుల్లటి పదార్థాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది సో పెరిగే కొద్దీ. సో చూడండి ఈ విధంగా మనకు బ్యాక్టీరియాలు, సో ఈస్టులు కూడా మనకు మానవుల్లో కూడా సడన్ టైంలో వాయురహిత శ్వాసక్రియ అనేది జరుగుతుంది, లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈస్టులు అయితే మిథైలిక్ ఆల్కహాల్ని ఉత్పత్తి చేస్తాయి. దాని నుంచి మనం మిథైల్ ఆల్కహాల్ నుంచి ఆల్కహాల్ని తీసుకుంటూ ఉంటాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా. సో వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏంది, వాయురహిత శ్వాసక్రియ అంటే ఏంది. ఇప్పుడు ఇవల్ల మనము శ్వాసక్రియ గురించి, శ్వాస వ్యవస్థ గురించి, కణ శ్వాసక్రియ గురించి, శక్తి ఉత్పత్తి వ్యవస్థ వరకు మొత్తం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఏ మొత్తం ఏదాంట్లోనేవి శ్వాస వ్యవస్థలో 7th క్లాసు 10th క్లాస్కు సంబంధించి. ఇప్పుడు చూసుకుంటే నేను చెప్పాను జనరల్గా, సో మానవుల్లో అయితే సో ఊపిరితిత్తులు ఉన్నాయి. సో పరిస్థితిని బట్టి, వాతావరణ అనుకూలం బట్టి, సో పరిసరాల పరిస్థితిని బట్టి దాని జీవనం అనేది గడపాలి కాబట్టి జీవి శ్వాస వ్యవస్థకు ఒక్కో దానికి ఒక అవయవం అనేది స్పెషల్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిటికి
చర్మం ఉంటుంది, కొన్నిటికి వాయు నాళాలు ఉంటాయి, కొన్నిటికి ఊపిరితిత్తులు ఉంటాయి, కొన్నిటికి ముప్పలు ఉంటాయి. సో ఈ విధంగా మనకు మారుతూ ఉంటాయి. సో చర్మం ద్వారా మనము ఎగ్జాంపుల్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చింది వానపాము ఇచ్చాడు. సరే, మనం జలగా కూడా వేసుకుందాం. సో కప్ప కూడా మనకు చర్మం ద్వారా చేస్తుంది. సాలమండర్, సో మనకు టెక్స్ట్ బుక్లో ఉంది, సాలమండర్ కూడా మనకు చర్మం ద్వారా శ్వాసక్రియ అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో చూడండి, చర్మం ద్వారా మనకు వానపాము కూడా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, జలగ కూడా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. సో తర్వాత చూసుకుంటే కప్ప కూడా మనకు చర్మం ద్వారా, సో దాని మీద ఉన్నటువంటి తేమను గ్రహించి ఏం చేస్తుంది, కప్ప కూడా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. అదేవిధంగా సాలమండర్ కూడా మనకు చర్మం ద్వారా శ్వాసక్రియ జరపడం జరుగుతుంది. వాయునాళాలు, ఈ వాయునాళాల ద్వారా మనకు బొద్దింకలు, సో చూడండి బొద్దింకలు మనకు చేయడం అనేది జరుగుతుంది. సో బొద్దింకలు అనేది గుర్తొచ్చింది. సో బొద్దింకల్లో మనకు రక్తం అనేది ఏ రంగులో ఉంటుంది, నీలం రంగులో ఉంటుంది. సో ఈ నీల రంగులో ఉండే కారణం హ్యూమోసయనిన్ లేదా హ్యూమోసయసిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని కలిగి ఉండడం. మనం అనుకో హిమోగ్లోబిన్ని కలిగి ఉన్నాం కాబట్టి అది ఎరుపు రంగులో ఉంటుంది, కానీ బొద్దింకల్లో హ్యూమోసయసిన్, రక్తంలో హ్యూమోసయసిన్ అనేటువంటి వర్ణ పదార్థం ఉంటుంది కాబట్టి అది నీలం రంగులో ఉంటుంది. సో మనకు అక్కడ ఫెర్రస్ ఉంటే, ఇనుము ఉంటే, ఇక్కడ వీళ్ళకు కాఫర్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది నీలం రంగులో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడే ప్రశ్న చూడండి, రక్త ప్రసరణ వ్యవస్థలో చెప్పవచ్చు. ఇంకా సో బొద్దింకలు, వాయనాల ద్వారా మన టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు బొద్దింకలు అని చెప్పేసి. చూడండి, ఊపిరితిత్తులు ఉన్నాయి. సో ఊపిరితిత్తుల్లో మనకు పుపుస శ్వాసక్రియ అనేది జరుగుతుంది. సో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. సో దీంతో పాటు మనకు ఏ వస్తాయి ఎగ్జాంపుల్ కింద అంటే, సో మానవుడు వస్తాడు, క్షీరదాలు వస్తాయి, గుర్తుపెట్టుకుని. మొప్పలు ఉన్నాయి. సో నీటిలో నివసించేటువంటి జీవులు దాదాపు మొప్పలను ఎక్కువ శాతం ఉపయోగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి నీటిలో ఉన్నటువంటి కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని గ్రహించడానికి ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? సో మనం బయట తీసుకొస్తే ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ చేప వేసుకుందాం. సో ఇది ఒక జలచర జీవి. సో చేప వేసుకుందాం, ఇది మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. సో ఆక్సిజనే కదా తీసుకునేది. సో కానీ మనం బయటికి తీసుకొస్తే చేప చనిపోతుంది. దానిగల కారణం ఇది కేవలం మొప్పల ద్వారా నీటిలో సో ఆక్సిజన్ కరిగి ఉంటుంది. సో చూడు, H2O ఉంది. సో దీనిలో ఆక్సిజన్ అనేది ఉంది. సో ఈ నీరులో ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే ఈ మొప్పలు గ్రహించి చేపకు అందిస్తూ ఉంటాయి. సో కాబట్టి చేప బతుకుతుంది. అదే మనం డైరెక్ట్ బయట తీసినాం అనుకోండి, డైరెక్ట్ మన లెక్క అవి తీసుకోవడానికి ఇటువంటి అవయవాల పరికరాలు అనేవి లేవు కాబట్టి అవి మరణించడానికి ఆస్కారం అనేవి ఉంటాయి. సో ఇంతకుముందు మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ చూసుకుంటే తేలు ఉంది, అది పుస్తకాకార ఉపతిథులని. సో అర్థమవుతుందా? సో వాజాలు ఉండేటివి. సో ఇవల్ల ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేటివి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసేయడం జరిగింది కాబట్టి వాటి గురించి చెప్పి టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటున్నాను. సో మనకు ఎక్స్పెషల్లీ చర్మం ద్వారా, సో వాయునాళాల ద్వారా, సో తర్వాత ఊపిరితిత్తుల ద్వారా, తర్వాత మొక్కల ద్వారా చేసేటువంటి శ్వాసక్రియ కలిగినటువంటి జీవుల గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. సో చూడండి, వీటికి సంబంధించినటువంటి ఏమన్నా వ్యాధులు వస్తాయా ఊపిరితిత్తుల కంటే వస్తాయండి. సో మీకు తెలుసు ఏమన్నారు, బ్రాంకైటిస్. సో గనులలో దానిలో చేసేటువంటి వాళ్ళు దానికి ఇబ్బంది కలిగేసి పీల్చుకోవడం ద్వారా అదొక వ్యాధి వస్తుంది, నలుపు ఊపిరితిత్తుల వ్యాధి అంటారు. సో ఇది కూడా బొగ్గు గనులలో దానిలో పనిచేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గనులలో పనిచేస్తున్నటువంటి శ్వాసక్రియ తీసుకోవడం వల్ల మనకు దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఏంటివి? ఊపిరితిత్తులు. సో తర్వాత మనకు చూసుకుంటే న్యూమోనియా ఉంది. సో చూడండి, న్యూమోనియా కూడా మనకు ఈ వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది. సో అర్థమవుతుందా? సో న్యూమోనియా బ్యాక్టీరియా ద్వారా ఇది హాని కావడానికి గుర్తవుతుంది. సో ఇది ఊపిరితిత్తుల యొక్క ఒక వ్యాధిగా చెప్పుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకు ధూమపానం చేయడం ద్వారా కూడా ఊపిరితిత్తులు అనేవి చెడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేటివి ఈ బ్రాంకైటిస్, నలుపు ఊపిరితిత్తులు అని చెప్పేసి, తర్వాత వచ్చేసి న్యూమోనియా వ్యాధి అని చెప్పేసి మొత్తం మనకు 9th సో దానిలో కల్పించండి. ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి చెప్పాలంటే చెప్తున్నాను అంతే. జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటే చూడండి, జాగ్రత్తలు ఏం లేవు. జనరల్గా చెప్పుకుంటే ధూమపానం చేయకూడదు. అర్థమవుతుందా? ధూమపానం చేస్తే లంగ్స్ అనేవి దెబ్బతింటాయి. అర్థమవుతుందా? దాంతోపాటు శ్వాసక్రియ జరిగేటప్పుడు సో మంచి శ్వాసక్రియ చేయాలి, ధ్యానం ఎక్కువ చేయాలి, యోగా ఎక్కువ చేస్తూ ఉండాలి. దాంతోపాటు శ్వాసక్రియ పరిమాణాన్ని పెంచుకుంటూ ఉండాలి. సో మనకు కలుషితమైనటువంటి వాతావరణానికి దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైనటువంటి పరిసరాలను జీవిస్తూ ఉంటే మనకు చాలా ఆరోగ్యకరమైనటువంటి ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి.
సో చూడండి, ఇంతవరకు చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ నేను శ్వాస వ్యవస్థకు సంబంధించినది. సో ఇది ఎక్కడెక్కడ ఉన్నాయంటే 7th 10th ఉండడం అనేది జరిగింది. చూడండి, 9th ఓడ్లో ఉండేటివి అవి తీసేసాం. 7th 10th మాత్రమే ఉంది ఇప్పుడు ప్రజెంట్ 7th 10th. సో కాబట్టి మీరు ఇవి 2 టాపిక్లు నేర్చుకుంటే చాలు. సో కాబట్టి మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.